హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మమ్మీ అని ఏడ్చుకుంటూ నక్షత్ర అపూర్వ దగ్గరికి రాగానే, బేబీ మంటగా ఉందే, అయినా నా ముందు ఇలా ఏడవకు, నాకు ఈ ఏడుపులు పెడగొబ్బులు జాలి అంటే అస్సలు నచ్చదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మమ్మీ, నీ చీర మీదకి పెట్రోల్ వచ్చిందని డాక్టర్లు చెప్తున్నారు. పెట్రోల్ ఎలా వచ్చింది మమ్మీ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. హా, పెట్రోల్ ఎలా వస్తుంది నా చీర మీదకి అని అపూర్వ అంటూ ఉంటుంది. ఏమో మమ్మీ, నీ చీర మీద పెట్రోల్ పడటం వల్లే చీర అంటుకుందేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. చీర మీదకి పెట్రోల్ ఎలా వచ్చి ఉంటుంది అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. మీరా, నా చీర మీద పన్నీర్ చల్లింది నువ్వే కదా, ఆ పన్నీర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. వదిన, వచ్చిన వాళ్ళందరికీ పన్నీర్ చల్లమని భూమి నాకు ఇచ్చింది, అందుకే ఆ పన్నీరు మీ మీద చల్లాను అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. భూమి స్పెసిఫిక్గా నా పైన చల్లమని చెప్పిందా మీరా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అవును వదిన, మీరు నాకు దేవత కాబట్టి మీపైనే ఎక్కువ పన్నీర్ చల్లమని భూమి నాతో చెప్పింది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. అయితే అక్కడ ఉంది పన్నీర్ కాదు, పెట్రోల్. భూమి పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసింది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అమ్మో అమ్మో, ఆ భూమి నిన్ను చంపాలని చూసిందా మమ్మీ అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. వదిన, నన్ను క్షమించండి, భూమి చెప్పిన మాటలు విని మీకు ప్రమాదం తలపెట్టాను అని మీరా చెప్తూ ఉంటుంది. నువ్వు ఒక వెర్రి బాగుల్దానివి, ఆ భూమి మాటలు నమ్మొద్దు అంటే ఆ భూమి మాటలే నమ్ముతూ ఉంటావు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. సారీ వదిన అని మీరా చెప్తూ ఉంటే, మమ్మీ, భూమిని ఈసారి అసలు వదిలేదే లేదు, ఈ విషయం డాడీకి చెప్దాం అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఏం చెప్పినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు నక్షత్ర. మీ డాడీ ఆ భూమికే సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, నాకు ఆ ఇంట్లో విలువ లేదు కదా అని చెప్పి అపూర్వ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. వదిన, మా అన్నయ్యకు నేను చెప్తాను, మా అన్నయ్య నేను చెప్తే ఖచ్చితంగా నమ్ముతారు అని చెప్పి మీరా అంటుంది. ఇక చెర్రీ అపూర్వ రూమ్లోకి వస్తాడు. బిల్ పే చేయటం పూర్తయిపోయింది, వెళ్దామా ఇంటికి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వదిన, రండి, మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాం అని మీరా ఒక చెయ్యి పట్టుకుంటుంది. ఏం అవసరం లేదు మీరా, నాకు చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి, నేను నడవగలను రాగలను, పదండి వెళ్దాం అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక మరోవైపు భూమి ఇంటికి వెళ్తుంది. భూమిని చూసిన శరత్ చంద్ర, భూమి ఏంటి ఇదంతా అని అడుగుతూ ఉంటాడు. ఏంటి నాన్న అని భూమి అడుగుతూ ఉంటుంది. అపూర్వ చీరకి మంటలు అంటుకున్నాయంట కదా, దానికి నువ్వు కారణమా అని శరత్ చంద్ర అంటాడు. అలా అని ఎవరు చెప్పారు నాన్న, ఎందుకు నాన్న నా పైన అలాంటి నిందలు వేస్తున్నారు అని భూమి చెప్తూ ఉంటుంది. నువ్వే ఇదంతా చేసావని ఆ సూర్య ఇన్వెస్టిగేషన్లో తెలియదంటమ్మా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. సూర్య పిన్ని మనిషి నాన్న, పిన్నికి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వని తీసుకొని మీరా వాళ్ళు కూడా ఇంటికి వస్తారు. భూమి, నేను కూడా అపూర్వ వదిన మనిషినేనా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు అని భూమి అంటూ ఉంటుంది. అపూర్వ వదినపై స్పెసిఫిక్గా పన్నీర్ చల్లమని ఇచ్చింది నువ్వే కదా, అక్కడ పన్నీరుకు బదులు పెట్రోల్ పోసావు, పెట్రోలు వదిన మీద పడటం వల్లే మంటలు అంటుకున్నాయని డాక్టర్లు చెప్తున్నారు, ఎందుకు భూమి ఇలా చేస్తున్నావు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. ఇక భూమి ఏం మాట్లాడకుండా తలదించుకుంటుంది. భూమి, అంటే దీనంతటికీ కారణం నువ్వేనా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక భూమి ఏం మాట్లాడదు, తలదించుకుందంటే అర్థం కావట్లేదా బావా, వాళ్ళమ్మ ఎలా అయితే చనిపోయిందో నన్ను కూడా ఈ భూమి అలానే చంపి శాశ్వతంగా నీకు దూరం చేయాలనుకుంటుంది బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. చాలు ఆపు పిన్ని, మా అమ్మ అలా చనిపోవడానికి కారణం నువ్వు అని చెప్పి భూమి అంటుంది. భూమి, తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికి తీసుకురాకు, నేను కాదనే కదా పోలీసులు నన్ను నిర్దోషిగా వదిలేసింది అని అపూర్వ అంటూ ఉంటుంది. ఎవరికి ఏ డబ్బులు ఇచ్చి నిర్దోషిగా బయటకు వచ్చావో ఎవరికి తెలుసు పిన్ని అని చెప్పి భూమి అంటుంది. బావా, ఏ రోజుకైనా ఈ భూమి వల్ల నాకు ప్రమాదం ఉంది బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక చాలు, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అపూర్వ అని శరత్ చంద్ర అంటాడు. అంతేలే బావా,
ఆ భూమి ఏం చేసినా కూడా నీకు తప్పుగా కనిపించట్లేదు. నేను చేసింది మాత్రం నీకు తప్పుగా కనిపిస్తుంది అంటూ అపూర్వ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. భూమి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చెయ్యకమ్మా. ప్రాణాలు పోతే తిరిగి రావటం కష్టం అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. మరి నా బావ ప్రాణాలు తీయాలని చూశారు కదా నాన్న అందరూ కలిసి అని చెప్పి భూమి అంటుంది. ఇప్పుడు ఆ గగన్ సేఫ్గానే ఉన్నాడు కదా, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి భూమి. నీకు నాకు ఇద్దరికి అంత మంచిది కాదు అని శరత్చంద్ర చెప్పడంతో భూమి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భూమి అమ్మవారి గుడి దగ్గరకు వెళ్తుంది. ఎందుకమ్మా నాకు ఎప్పుడు ఏదో ఒక కష్టాన్ని ఇస్తూనే ఉన్నావు. నా బావ నాకు తోడుగా ఉండుంటే కనుక ఈ కష్టాలన్నీ నేను మర్చిపోయేదాన్ని. కానీ నా జీవితానికి సంతోషం అనేది లేకుండా పోయింది. ఇన్ని తప్పులు చేస్తున్నా అపూర్వను ఎలా క్షమిస్తున్నావమ్మా? ఆ అపూర్వకు శిక్ష పడేలా ఎందుకు చెయ్యట్లేదు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆకాష్ భూమికి ఫోన్ చేస్తాడు. భూమి ఫోన్ లిఫ్ట్ చేసి ఆకాష్ గారు అని అంటూ ఉంటుంది. భూమి, ఎక్కడున్నావు? నేను మీ ఇంటికే బయలుదేరాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. నేను ఇంటి దగ్గర లేను ఆకాష్ గారు అని భూమి చెప్తూ ఉంటుంది. మరెక్కడున్నారు అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఊరి చివరన ఉన్న అమ్మవారి గుడి దగ్గర ఉన్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. సరే, నేను కూడా అక్కడికి వస్తాను, ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్దాం అని చెప్పి ఆకాష్ అంటాడు. మా ఇంటికి ఎందుకు అని భూమి అంటూ ఉంటుంది. రోజు నాకు ఒక వర్క్ ఇచ్చారు కదా, ఆ వర్క్ని నేను ఫినిష్ చేయాలి కదా. మీ బావకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేయమని చెప్తున్నావు కదా భూమి. గగన్గా శారదాంబ కన్స్ట్రక్షన్కి నన్ను పంపించాలనుకుంటున్నావు కదా, అందుకే అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే రండి అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి ఏడుస్తూ అమ్మవారి ముందు నిల్చొని ఉంటే ఆకాష్ వెనక నుంచి వస్తాడు. భూమి, ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఓ, నీ మెడలో తాళి కట్టింది ఇదే గుడిలో కదా, ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటున్నావా అని ఆకాష్ భూమిని అడుగుతూ ఉంటాడు. అవును, ఆ అమ్మవారు నాకు నా బావకి ఎందుకు ఇన్ని పరీక్షలు పెట్టిందో అడుగుతున్నాను. ఒకవైపు బావ లేడన్న నిజం శారదత్తయ్యకు తెలిస్తే శారదత్తయ్య ఏమైపోతుందోనని టెన్షన్. మరోవైపు ఆ అపూర్వ మా అమ్మను చంపి దర్జాగా తిరుగుతుంది. అలాంటి అపూర్వకు బుద్ధి చెప్పలేకపోతున్నానని మరో టెన్షన్ అని భూమి ఆకాష్తో చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక అదే సమయంలో భూమి ఒక్కసారిగా తేరుకొని, మా బావ నా మెడలో తాళి కట్టింది ఈ గుడిలో అని మీకెవరు చెప్పారు? నేనెప్పుడు చెప్పలేదు కదా అని అడుగుతూ ఉంటుంది. నువ్వే చెప్పావు భూమి అని ఆకాష్ అంటాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను నీకు చెప్పలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మా బావ బయోగ్రఫీలో కూడా దీని గురించి నేనేమీ రాయలేదు అని భూమి చెప్తూ ఉంటుంది. నువ్వే చెప్పావంటే నమ్మట్లేదు. ఈ విషయాన్ని పక్కన పెట్టి నాతో తరువాత ఫైట్ చేద్దు గాని ముందైతే అమ్మవారికి దండం పెట్టుకో భూమి అని ఆకాష్ అంటాడు. ఇక భూమి అమ్మవారికి దండం పెట్టుకుంటూ కూడా ఆకాష్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అని ఆకాష్ అంటాడు. ఆకాష్కి దేవుళ్ళంటే భక్తి లేదు, అసలు దేవుడంటే నమ్మకమే లేదు. అలాంటి ఆకాష్ దేవుడికి దండం పెట్టుకోవడం ఏంటి? నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు, అదేంటో చెప్పు అని చెప్పి భూమి ఆకాష్ని నిలదీస్తూ ఉంటుంది. ఏం లేదు భూమి అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. లేదు, నువ్వేదో నిజం దాస్తున్నావు, ఆ నిజమేంటో చెప్పు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇక అదే సమయంలో ఆకాష్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటాడు. గగన్ అలియాస్ ఆకాష్, ఎక్కడున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఎవరు మీరు అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నువ్వు గగనో ఆకాషో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఆకాష్ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఎవరు మీరంటే చెప్పరేంటి అని ఆకాష్ అంటూ ఉంటాడు. నేను అపూర్వని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వనా అని చెప్పి ఆకాష్ అంటాడు. అవును, నువ్వు గగనో ఆకాషో తెలుసుకోవాలని మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏ ప్రయత్నం చేస్తున్నారు? మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా నేను గగన్నే అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అవునా, నువ్వు గగనో ఆకాషో ఇప్పుడే తేల్చేస్తాను, ఒకసారి ఈ వీడియో చూడమ్మా అని చెప్పి అపూర్వ శారదను బంధించిన వీడియోని గగన్కి చూపిస్తూ ఉంటుంది. అమ్మ అమ్మ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. రేయ్, ఈవిడ మీ అమ్మ కాదురా, ఆ గగన్ తల్లిరా అని చెప్పి
అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ మర్యాదగా మా అమ్మను వదిలిపెట్టు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మీ అమ్మను నేను వదిలిపెట్టనురా, మీ అమ్మను సేవ్ చేసుకోవడానికి నువ్వే నేను చెప్పిన లొకేషన్కి రా అని చెప్పి అపూర్వ సూర్య ఇద్దరూ కలిసి మాట్లాడి ఫోన్ కట్ చేస్తారు. ఆకాష్ గారు ఏమైంది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. మీ అత్తయ్యను ఆ సిఐ సూర్య అపూర్వ ఇద్దరూ కలిసి కిడ్నాప్ చేశారు అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. త్వరగా వెళ్ళి అత్తయ్యను కాపాడదాం పదండి అని భూమి అంటుంది. భూమి నువ్వు రావద్దు, నేను వెళ్తాను, మీ అత్తయ్యను ఎలాగైనా సేవ్ చేసి తీసుకొస్తాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఆ అపూర్వ గురించి సూర్య గురించి మీకు తెలియదండి అని చెప్పి భూమి అంటుంది. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అని చెప్పి ఆకాష్ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. పిన్ని నా పైన కోపాన్ని ఇలా రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నావా అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఆకాష్ గారిని ఏదైనా చేసే అవకాశం ఉంది. ఆ అపూర్వ సూర్య ఇద్దరు కలిసి ఆకాష్ గారిని ఫాలో అవుతాను, ఎలాగైనా సరే ఆకాష్ గారిని శారదత్తయ్యను కాపాడుతాను అని భూమి తనలో తాను అనుకొని ఆకాష్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇక ఆకాష్ అపూర్వ చెప్పిన లొకేషన్కు వెళ్తాడు. ఈ లొకేషన్ నుంచే కదా నాకు వాళ్ళు ఫోన్ చేసింది, ఇక్కడెవరూ లేరేంటి, లోపలేమైనా ఉండుంటారా అని ఆకాష్ లోపలికి వెళ్తాడు. శారదను కట్టిపడేసి మూతికి ప్లాస్టర్ వేసి కుర్చీలో కూర్చోబెట్టి ఉంచుతారు. ఇక శారద గగన్ని చూసి సైగలు చేస్తూ ఉంటుంది. గగన్ పరిగెత్తుకుంటూ శారద దగ్గరకు వెళ్ళి అమ్మా అంటూ శారద మూతికి ఉన్న ప్లాస్టర్ని తీసేస్తూ ఉంటే వెనుక నుంచి అపూర్వ సూర్య వచ్చి గగన్ తలపై గట్టిగా కొడతారు. దాంతో గగన్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. రేయ్ వీణ్ణి కూడా కట్టిపడేయండ్రా అని చెప్పి సూర్య చెప్పడంతో రౌడీలు గగన్ని కూడా కట్టేస్తారు. గగన్ కాసేపటికి స్పృహలోకి వస్తాడు. ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. మీ అమ్మ నడుముకి ఒకటి ఉంది చూడు, అది బొమ్మ అనుకునేవు కాదు, బాంబు. కాసేపట్లో మీరిద్దరూ ఇక్కడే బ్లాస్ట్ అయిపోబోతున్నారు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. సూర్య పిచ్చి పిచ్చిగా చెయ్యకు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సూర్య ఇక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, కాసేపట్లో బాంబు పేలిపోతుంది, వీళ్ళు ఇద్దరు చస్తారు, పద మనం వెళ్ళిపోదాం అని చెప్పి అపూర్వ సూర్యను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా భూమి పెద్ద కర్ర తీసుకొని అపూర్వ సూర్యలకు ఎదురు వస్తుంది. ఎక్కడికి మీరు పోతున్నారు, బాంబు పెట్టి మా బావను మా అత్తయ్యనే చంపుతారా, మీరు బ్రతికుండి ఈ ప్రపంచాన్ని ఏలేస్తారా అని భూమి అంటుంది. భూమి నోరు మూసుకొని పద, లేదంటే నువ్వు కూడా చస్తావు అని అపూర్వ అంటుంది. నేను చావటం కాదు, నా బావను శారదత్తయ్యను కాపాడుకొని మిమ్మల్నే ఈ బాంబుతో చంపేస్తాను అని భూమి ఆ కర్ర తీసుకొని సూర్యని అపూర్వని కొడుతూ ఉంటుంది. భూమి గారు ఏం చేస్తున్నారు అని సూర్య అంటూ ఉంటాడు. మా అత్తయ్యను మా బావను చంపాలని చూసిన మిమ్మల్ని చంపుతాను అంటూ భూమి కర్రతో కొడుతూ ఉంటుంది. భూమి వద్దు భూమి, కొట్టొద్దు భూమి అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక భూమి మాత్రం అపూర్వ సూర్యలను రక్తం వచ్చేలా కొడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.